నమస్తే, నేను మీ సతీష్. నిన్న క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉదంతంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం పొలిటికల్గా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. మరి క్యాబినెట్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటూ ఆ అరెస్టుపై జరిగినటువంటి చర్చ ఏమిటి, దానిపైన అసలు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా నిన్నటి క్యాబినెట్ సమావేశం, క్యాబినెట్లో సహజంగా అనేక అంశాలు చర్చిస్తూ ఉంటారు. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏవిటికి అప్రూవ్ చేయాలి అనేటువంటిది ఆ అంశాలు ఉంటాయి. క్యాబినెట్ తర్వాత జరిగినటువంటి చర్చ అనేటువంటిది ప్రస్తుతం చాలా హాట్ టాపిక్గా మారింది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అరెస్టు వ్యవహారంపై ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేదా మంత్రులకి ఆయన ఇచ్చినటువంటి దిశానిర్దేశం ఎలా చూడాలి? ముందుగా చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడింది వేరు, ప్రజల్లోకి వస్తుంది వేరు. ఇక్కడ లోపం ఎలా జరుగుతుందనే దాని గురించి మాత్రమే చర్చించుకోవాలి. వాళ్ళ చేతుల్లో ప్రసార మాధ్యమాలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, వాళ్ళ ఇష్టారీతిగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు గతంలో చూసుకుంటా ఉంటే, అంటే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత ఆ రోజు ఏదన్నా వస్తే మాట్లాడటానికి సమర్థులు ఉండేవాళ్ళు. వాళ్ళు మాట్లాడితే జనం కూడా నమ్మే పరిస్థితిలో ఉండేది. అలానే వాళ్ళు చక్కగా విషయాలను విశదీకరించేవాళ్ళు. ఆ తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే వ్యవస్థ కొనసాగింది. ఓ ఎర్రవనాయుడు గారు కావచ్చు, ఓ దేవేంద్ర గౌడ్ గారు కావచ్చు, ఓ మాధవరెడ్డి గారు కావచ్చు, ఓ తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, ఓ పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, మరి ఇలా ఆయనకి సమర్థులైన వాళ్ళందరూ ఉండేవాళ్ళు, నాగం జనార్దన్ రెడ్డి గారు కావచ్చు. వీళ్ళందరూ కూడా ఆ రోజు ఏ విషయం వచ్చినా కూడా కూలంకుషంగా విడమర్చి ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళ అవతలాడు ప్రతిపక్షాలు వేసే బురదని సమర్థంగా ఎదుర్కొని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అండదండలుగా ఉండేవాళ్ళు. సగం పని తప్పించేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి. మరి ఈరోజు ఆ వ్యవస్థ అనేది ఒకసారి చూసుకుంటా ఉంటే ఓ రకంగా తెలుగుదేశం పార్టీకి అది లోపంగానే కనపడతా ఉంది. ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఈ మంత్రులు వీళ్ళ గురించి కాకుండా దానికంటూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కొంతమంది ప్రత్యేకంగా ప్రతిరోజు దాని మీదే మాట్లాడే వ్యవస్థను ఈరోజు తీసుకురావాల్సిన బాధ్యత అయితే కూడా చంద్రబాబు నాయుడు గారికి నిస్సందేహంగా ఉందనే చెప్తున్నాను. ఎందుకంటే గతంలో జరిగింది వేరు. 2014 నుంచి 2019 వరకు జరిగిన ఉదంతాలు కనుక మనం ఒకసారి తీసుకుంటా ఉంటే ఎంతో శ్రమపడి విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ఒక రూపం తీసుకొచ్చేసి రాజధానిని ఏర్పాటు చేసేసి దాంట్లో పనులు మొదలుపెట్టేసి పోలవరం 72% పూర్తి చేసి ఉద్యోగ కల్పన చేసి కియా పరిశ్రమ లాంటివన్నీ తీసుకొని వచ్చేసి ఆయన ఎంతో చేస్తే దాన్ని ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కులాలకి ప్రాంతాలకి అంతగట్టేసి ఇష్టారీతిగా మాట్లాడితే సమర్థవంతంగా తిప్పికొట్టిన వ్యవస్థ లేదు ఆ రోజు. మళ్ళీ తిరిగి ఈరోజు ముందే మేలుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిస్సందేహంగా గతం నుంచి ఒక 2 నెలల నుంచి ఆయన మాట్లాడే విధానం మనం చూసుకుంటా ఉంటే ఎక్కడేం లోపాలు ఉన్నాయో ఆయన గుర్తించారని అయితే నిస్సందేహంగా అయితే నేను చెప్పగలను. అందుకనే వీళ్ళని హెచ్చరిస్తూ ఉన్నారు. ఆ హెచ్చరికతో పాటు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. రెండోది, నిన్న మాట్లాడింది ఏందంటే ఆయన జగన్మోహన్ రెడ్డి నన్ను అరెస్ట్ చేశారని చెప్పని నేను అతను అదుపులో తీసుకుంటా ఉంటే కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఉంటుంది. అధికారంలో వచ్చినప్పుడే చెప్పాడు ఆయన, కక్ష సాధింపు చర్యలు చేయం, చట్ట ప్రకారం ఏ పనులు అవి జరుగుతూ ఉంటాయి, అట్లాగే ఎవరిని నిందితులను వదిలిపెట్టనని కూడా చెప్పాడు. ఆ విధంగానే ముందుకెళ్తున్నారు. వరుసనే చూస్తూ ఉంటే 2 నెలల నుంచి చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది విచారణ సందర్భంగా. అంతకుముందు కొంచెం అంటే ముందు రాష్ట్రం అప్పులు ఏం చేయాలి, ఏ పరిశ్రమలు తీసుకురావాలి, గాడిలో ఎలా పెట్టాలా, కేంద్రం దగ్గర నుంచి మనం నిధులు ఎలా తెచ్చుకోవాలి, రహదారులు బాగు చేయాలి, నీటి రంగాలను సంస్కరణలు తీసుకురావాలి, వాటిలో పనులు చేయించాలి, ఇవన్నీ కూడా ఆలోచించుకున్నాడు. జీతభత్యాలు ఎలా ఇవ్వాలి, మరి 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు ఈ పెన్షన్లకు సంబంధించినవి కావచ్చు, ఉద్యోగస్తులు 1వ తారీఖు నుంచి 2వ తారీఖు లోపు జీతభత్యాలు కావచ్చు, విశ్రాంత ఉద్యోగస్తులకి వాళ్ళకి రావాల్సిన పెన్షన్ వాళ్ళకి ఇవ్వడంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడా లోపం లేకుండా సంక్షేమ పథకాలు కొనసాగించే విధంగా, దాంతోపాటు పరిపాలన సజావుగా సాగుతూ పరిశ్రమలను తీసుకురావటం, కేంద్రానికి రాష్ట్ర పరిస్థితిని అర్థమయ్యే రీతిలో చెప్పటం, వాళ్ళ ద్వారా వాళ్ళ సహాయం నిజంగానే చాలా గొప్పగా వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. అవి తీసుకొచ్చి సద్వినియోగం ఎలా చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వ కేంద్ర రంగ సంస్థలు ఎన్నో ఇక్కడికి వస్తున్నాయి, రహదారులు వస్తున్నాయి, మరి రైల్వే లైన్లు వస్తూనే ఉన్నాయి, మరి నీటి రంగాలకు సంబంధించి కూడా వాళ్ళు చేయూత ఇస్తున్నారు. పోలవరానికి ఈరోజు 12,000 కోట్ల రూపాయల చిల్లర సహాయం అందజేశారు తొలి దశ పూర్తి అవ్వడానికి. అలాగే విశాఖ ఉక్కు నగరానికి 11,500 కోట్ల రూపాయలు అక్కడ ఇచ్చేశారు, అది మొదలు పెడతా ఉంది. రాజధానికి 43,000 కోట్ల రూపాయల రుణాలు ఇప్పించారు, అందుట్లో 15,000 కోట్ల రూపాయలు రాయితీ ఉంది. ఇది గమనించుకోవాలి, అది మనం కట్టే పని లేదు. అందుట్లో కూడా 10% మనం కట్టాల్సి ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అది కూడా కేంద్రం కడతానే ఉంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.
మరి గ్రీన్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే సోలార్కు సంబంధించింది కావచ్చు, మరి ఇవన్నీ కూడా కేంద్రానికి సంబంధించినటువంటి 2 ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు కూడా ఇప్పుడు వచ్చినాయి. నల్సార్కి పోటీగా అట్లాంటివి తీసుకొని రావడం కూడా జరిగింది. మరి ఇవన్నీ కూడా చూసుకుంటా ఉంటే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పదంలోనూ పరిశ్రమలు తీసుకొచ్చే విషయంలో కావచ్చు, ఉద్యోగ కల్పన విషయంలో కావచ్చు చాలా వేగవంతంగా ముందుకెళ్తానే ఉంది. అట్లాగే ఇది వీళ్ళకి సంబంధించిన ఒకే నందిగం సురేష్ కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, లేకపోతే మన కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు మద్యం కుంభకోణం కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణ గురించి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల భూ ఆక్రమణ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా వరుసనే కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వేగవంతం అవుతూ ఉంది. అలాగే తిరుమల తిరుపతిలో సంబంధించి కల్తీ నెయ్యికి సంబంధించిన విచారణ కూడా వేగవంతంగా ముందుకెళ్తూనే ఉంది. దీనికి అంతకు సంబంధించిన దోషులు ఎవరు ఈరోజు ప్రజలందరికీ స్పష్టంగా అర్థమయ్యే రీతిలో చెప్పడంలో ఈ కూటమి ప్రభుత్వం విజయవంతమైందని మాత్రం నిస్సందేహంగా మనం చెప్పొచ్చు. ఆలస్యమైన మాట వాస్తవమే, కానీ అర్థమయ్యే రీతిలో వాళ్ళు చేసినటువంటి అన్నీ ఈరోజు చెప్పగలిగారు. ప్రజల్లో వాళ్ళకి సానుభూతి లేకుండా చేయగలిగారు. ఆ విధంగా ముందుకెళ్తానే ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు కారాగారంలో పెట్టారు, అచ్చెన్నాయుడు గారిని కారాగారంలో పెట్టి హింసించారు, ధూళిపాల నరేంద్రని కారాగారంలో పెట్టారు, లేకపోతే పట్టాభిని కారాగారంలో పెట్టారు, దేవినేని ఉమా గారిని కారాగారంలో పెట్టారు, కొల్లు రవీంద్ర గారిని కారాగారంలో పెట్టారు, పల్లా శ్రీనివాసరావు గారిని ఇబ్బంది పెట్టారు, కోన రవికుమార్ గారిని ఇబ్బంది పెట్టారు. మరి అశోక్ గజపతిరాజు గారి విషయం చూసుకుంటా ఉంటే మరి అది మరీ ఇంకా బాధాకరం. మరి ఆయన నీలాప నిందలు వేశారు, ఆయన పదవి నుంచి తొలగించేశారు. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. మరి అక్కడ ఇటు వచ్చే తల్లికేమో జేసీ అస్మిత్ రెడ్డి కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, మరి చల్లాబాబు కావచ్చు, ఈ కడప నియోజకవర్గంలో వాళ్ళు కావచ్చు, కడప జిల్లాలో వాళ్ళు కావచ్చు, అనంతపురం జిల్లాలో వాళ్ళు కావచ్చు, ఏ విధంగా ఇబ్బందులు పెట్టింది స్పష్టంగా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రతీకారంగా చేస్తే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఏముంది? ఒకటి గమనించండి, ఆయన నందమూరి తారక రామారావు గారి నిలబడే పాల్టాల రవీంద్ర మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఎమ్మెల్యే మంత్రి పదవిలా, ఇది కూడా గమనించుకోవాలి. కోడెల శివప్రసాద్ గారి మీద అభియోగం వస్తే అది క్లియర్ అయ్యేంత వరకు ఆయన మంత్రివర్గం కూడా తీసుకోలేదు. మొట్టమొదటి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి సంస్కరణ దిశగా ఈ రౌడీజాన్ని అణిచివేసే దిశగానే ముందుకెళ్లారు. నీకు గుర్తుందో లేదో, ఒకవేళ నీకు తెలియదేమో, నాకు తెలిసినంత వరకు సురేంద్రబాబు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు కొంతమంది రౌడీలు కావచ్చు, ఈ వీధి గుండాలు కావచ్చు, వీళ్ళ మీద నగర బహిష్కరణ కూడా విధించాడు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎంత బాగా అమలు చేశారో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అంతకుముందు నందమూరి తారక రామారావు గారు కావచ్చు, స్పష్టంగా తెలుసు. ఫ్యాక్షనిజాన్ని ఏ విధంగా అణుచుకుంటూ వచ్చారో కూడా క్షుణ్ణంగా తెలుసు. విజయవాడలో అదే సురేంద్రబాబు రౌడీలు కావచ్చు, ఆకతాయిలు కావచ్చు, గోండాలు కావచ్చు, ఈ ఇబ్బందులు పెట్టేవాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టండి నేను చూసుకుంటానంటే నగరం వదిలి పారిపోయారు. ఒక్క మాటకే నగరం వదిలి పారిపోయారు. అంటే ఆ భయం అనేది కలగజేయాలా వద్దా? ఆ విధంగా ముందుకెళ్లే క్రమంలో భాగంగా వాళ్ళకి సంబంధించినంత వరకు ఎవరైతే నేరాలు చేశారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డినే తీసుకుందాం. ఈరోజు మద్యం కుంభకోణంలో ఇరుక్కుపోయే పరిస్థితే కదా, బయటకు వెళ్ళలేని పరిస్థితి కదా ఈరోజు చూసుకుంటా ఉంటే. ఇప్పుడు మా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఈరోజు 6 సంవత్సరాలు పూర్తయిపోయింది కదా, 80 రోజులు దాటింది. 6 సంవత్సరాలు 80 రోజులు అయింది. వాడు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఏమీ చేయలేదు. మరి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రం చేసే పనులైతే కాదు కదా, ఎందుకు ఆలస్యం జరుగుతూ ఉంది? ఇవన్నీ కూడా కళ్ళ ముందు మనకు కనపడతా ఉన్నాయి. మరి అతను బయటకు వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? ఇప్పటికి 11 సంవత్సరాల 8 నెలల చిల్లర అవుతుంది కదా ఈ రోజుకి. ఏమన్నా పురోగతి సాధించిందా? మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని హడావుడిగా తీసుకెళ్ళి కనుక మనం ఆధారాలన్నీ సంపూర్ణంగా సేకరించకుండా అతను అదుపులో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి వ్యత్యాసం ఏముంది? ఇవన్నీ కూడా గమనించుకోవాలి. అంటే నాబొట్టాళ్ళు కూడా ఆవేశపడ్డ మాట వాస్తవమే కాదని నేనైతే చెప్పట్లా. కారణం ఏంటంటే వాళ్ళు చేసిన అరాచకం అలాంటిది, సాక్ష్యాధారాలు ఉండవు కదా అని చెప్పని. ఇప్పుడు వాస్తవంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని అదుపులో తీసుకుని అతని మీద నేరాలు నిరూపించడం చేయాలి అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా పకడ్బందీగా ఆధారాలు స్పష్టంగా కావాలి. ఇప్పటివరకు చాలామంది ముఖ్యమంత్రుల మీద అభియోగాలు వచ్చినా ఎంతమంది కారాగారంలో ఉన్నారో చూసుకోవాలి కదా. ఓ లల్లు ప్రసాద్ యాదవ్, లేదంటే ఇతను కేజ్రీవాల్, మరి ఆయన ఓంప్రకాష్ చౌతాలా, ఇలాంటి వాళ్ళు 3-4 తప్ప ఎవరు కనపట్టలేదు. మరి ఇక్కడ చేసిన విధ్వంసం తెలుసు, లబ్ధిదారుడు అతనే అనే సంగతి తెలుసు. కానీ అతను చేశాడు అని చెప్పిన సాక్ష్యాధారాలు అయితే చూపించాలి కదా, దానికి లిఖితపూర్వకంగా కూడా కావాలి కదా. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అచీతూచి మంత్రులను కూడా మన మద్యం కుంభకోణానికి సంబంధించి ఎవరు ఎక్కడ మాట్లాడొద్దన్న కారణం కూడా అదే. కాకపోతే ఇప్పుడు ఆయన చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వాళ్ళు చేసే అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలా. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఏ రోజుకు ఆ రోజు తెలియాలి.
మేము అభివృద్ధి చేస్తామంటే కుదరదు. ఈరోజు విస్తృతంగా వాళ్ళు ప్రచారం చేస్తే 10 సార్లు చేస్తే ఒకసారైనా నమ్మే పరిస్థితి ఉంటుంది. ఆ అవకాశం మీరు ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పెట్టిరేగిపోయే వాళ్ళని, విచ్చలవిడిగా ఉండేవాళ్ళని, ఇప్పుడు కొంతమంది ఉన్నారు పేరు నాని, కళ్ళ ముందు కనపడుతుంది, వాళ్ళే డబ్బులు కట్టారు అంటే నేరం అంగీకరించారు కదా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యానికి సంబంధించింది కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి విషయం గురించి కావచ్చు, ఇవన్నీ కళ్ళ ముందు కొన్ని కనపడతానే ఉన్నాయి, సాక్ష్యాధారాలు కనపడుతున్నాయి. కాబట్టి వాటి మీద ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పరారైపోయి వచ్చాడు కదా. ఒకటి గమనించుకోవాలి, ఇక్కడ రాష్ట్ర ప్రజలు కావచ్చు, శ్రేణులు కూడా కావచ్చు, ఒకటి గమనించుకోవాలి. గతంలో వాళ్ళ అభియోగాలు మోపితే వీళ్ళు ఎక్కడికి పారిపోలేదు, అందుబాటులో ఉన్నారు, వాళ్ళు నిరూపించుకున్నారు, మా మీద చేసిన అసత్య ప్రచారాలు మేము తప్పులు చేయలేదు అని చెప్పని. వీళ్ళు పారిపోతున్నారు, అంతకంటే పెద్ద శిక్ష ఏముంది? పారిపోతున్నారు, పెళ్ళాం బిడ్డలను వదిలిపెట్టి, ఊరు వదిలిపెట్టి, వాళ్ళ సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి, ఈరోజు దిక్కుముక్కు లేనట్టు ఎక్కడో తలదాచుకుంటా ఉన్నారు, అడవుల్లో తలదాచుకుని అయినా పట్టుకొస్తున్నారు కదా వీళ్ళు. దీన్ని గమనించుకోవాలి. బాబు గారు అందుకే చాలా స్పష్టంగా వివరంగా, బాబు గారి ఆలోచనలు అందుకోవడం వీళ్ళ వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు. ఆయన ఆలోచించిన దాంట్లో సగం ఆలోచించినా కూడా ఈ శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, శ్రేణులు కావచ్చు, ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది బతికి బట్ట కట్టదు. అది మాత్రం వాస్తవం. ప్రజలైతే ఒక తీర్మానం చేసుకున్నారు, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత బాబు గారు ఒక్కళ్ళే అన్ని పనులు చేయలేరు, అలాగే లోకేష్ బాబు గారు అన్ని పనులు చేయలేరు. కాకపోతే కొంత వాళ్ళు మార్గదర్శనం చూపించాలి, కింద వాళ్ళ దాకా చైతన్యపరిచి ప్రజలకు వివరంగా చెప్పగలిగే విధంగా కనుక వీళ్ళని తయారు చేయాల్సిన బాధ్యత అయితే ఇప్పుడు బాబు గారి మీద ఉంది. మాటలకే పరిమితం కాకూడదు, చేతల్లో చూపించాలి. గతంలో చూపించాడు కాబట్టి మళ్ళీ అలాంటి వ్యవస్థను ఆయన తయారు తీసుకురాగలిగితే నిస్సందేహంగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి, నిన్న వాళ్ళు వెనుపోటు దినం అన్నారు, శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టడానికి ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయాలని, ప్రజల మనోగతాన్ని పరిగణలోకి తీసుకొని వీళ్ళు పరిపాలన చేయాల్సిన ఆవశ్యకత ఉందైతే మాత్రం నేను భావిస్తున్నాను.